హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అను, తెలుసు కదా మీకు. తెలియకపోతే తెలుసుకోండి, ఓకే. ఈరోజు వీడియో ఏంటంటే, ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట మీకు. ఎందుకు అంటే, మన ఆడవాళ్ళకి ఏదైనా దాచిపెట్టాలంటే ఫస్ట్ ఉంటాం కదా, అందులో నేను ఒకదాన్ని అనమాట. చాలామందికి ఈ ఐడియా ఉంటుంది. హస్బెండ్ ఇచ్చిన డబ్బులతో ఇంట్లో ఖర్చులన్నీ పోగా ఎంతో కొంత దాచిపెట్టుకొని ఏదో ఒకటి కొనుక్కుంటే ఎంత బాగుంటుందో. ఆ తృప్తి వేరు కదా. మనకంటూ మన హస్బెండ్కి తెలియకుండా దాచుకున్న డబ్బులతో మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఎంత బాగుంటుందో. అది వినడానికి వాళ్ళకి తెలియకుండా కొనడం ఇంకా బాగుంటుంది, థ్రిల్ బాగుంటుంది అనమాట. తెలిసిన ప్రాబ్లం లేదనుకోండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో దాచుకొని మనం ఏదో ఒకటి కొనుక్కుంటామని అనుకుంటారు వాళ్ళు. కాకపోతే తెలియకుండా కొంటే ఇంకా బాగుంటుంది, సర్ప్రైజింగ్గా. అయితే అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. నేను కూడా ఎంత కొంత సంపాదిస్తున్నాను, మా వారు కూడా ఎంత కొంత సంపాదిస్తున్నారు. అలాగే ఇంట్లో అన్ని ఖర్చులు పోగు. ఎంతో కొంత అంటే తెలిసి దాచిపెట్టింది వేరనుకోండి, తెలియకుండా కొంచెం డబ్బులు దాచిపెట్టుకోవడం అనేది కొంచెం థ్రిల్ ఉంటుంది అనమాట. అలాంటి డబ్బులతో నేను ఒక ఐటెం తీసుకున్నాను. ఒకటి కాదు, 3 ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏంటి అనేది చూపిస్తాను. ఎంత కాస్ట్లీ ఏం కాదులేండి. ఒక 2000, 2500 ప్రతి నెల జమ చేసుకుంటూ 6 మంత్స్ డబ్బులన్నీ ఒక దగ్గర పెట్టి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. గోల్డ్ అయితే కాదండి, ఎందుకంటే అంత బడ్జెట్ మన దగ్గర లేదు. చాలా కాస్ట్లీ గోల్డ్. ఇప్పుడు పావుతులం కొనాలన్నా ఇంచుమించు 20,000 అయితే ఉండాలి ఈ రోజుల్లో అయితే, కదా. నిజం చెప్పండి, కాదా? అందుకు బంగారం అయితే కాదండి. బంగారం కాకపోయినా సరే బంగారం లాంటిది వెండి తీసుకున్నాను అనమాట. వెండి తీసుకున్నాను. నాకెంతో ఇష్టమైన పట్ట గొలుసులు తీసుకున్నాను అనమాట. 6 నెలల డబ్బులు అంటే మ్యాక్సిమం నేను 2500, 2000, 2500, 2000 మ్యాక్సిమం అంతా. ఒక్కొక్కసారి 3000 అట్లా ఒక 6-7 నెలలు జమ చేసిన డబ్బులతో నేను పట్టగొలుసులు తీసుకున్నాను. నా కోసం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా దాచిపెట్టుకొని ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం కూడా ఒక వస్తువు కొనుక్కుంటున్నాం జమ చేసుకొని అని చెప్పేసి చాలా థ్రిల్. అసలు ఆ ఫీలే వేరుంటుంది. ఆ ఫీల్ నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా హస్బెండ్కి తెలియకుండా 500 అయినా సరే పర్వాలేదు, 500 అయినా చాలా ఎక్కువ డబ్బులు. వాళ్ళకి తెలియకుండా మనం 500 1 మంత్లో సైడ్కి పెట్టుకుంటున్నాం అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అట్లా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళ 500 జమ చేసుకోవడం అంటే పెద్ద విషయం కాదులేండి. కాకపోతే జమ చేసుకున్న డబ్బులతో ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి నుండి. అయితే ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, పట్టే వలసలు ఇవి ఎన్ని తులాలు ఉంటాయి గెస్ట్ చేయండి. లాస్ట్లో చెప్తాను ఇవి ఎన్ని తులాలు ఏంటనేది. ఇవి 2 ఒక జత అనమాట. డైలీ వేర్ కాకుండా పూజలు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యేటప్పుడు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. నాకు ఎప్పటి నుండే కోరిక. నాకు పెళ్ళికి పెట్టుకున్నాను ఇలాంటి పట్టీలు, మళ్ళీ తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు. అంత హెవీ పట్టీలు నేను ఎప్పుడు కొనలేదు. పెళ్ళికి మా వారు పెట్టిన పట్టీలు ఇవి సేమ్ ఉంటాయి. సేమ్ అంటే సేమ్ డిట్టో ఉంటుంది. ఈ మువ్వలు ఉండకుండా అక్కడక్కడ మువ్వలు ఉండేవి. ఇప్పుడైతే ఫుల్ మువ్వలతో. నాకు ఈ గజ్జలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇలాంటి గజ్జలతో పట్టీలు తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. అలాగే ఎన్ని తులాలు కూడా కామెంట్ చేయండి. ఎన్ని తులాలు ఉన్నాయి చెప్పండి. వెయిట్ చాలా వెయిట్ ఉన్నాయి. చూడండి ఇంత వెయిట్ ఉన్నాయి. చూడండి కొత్త పట్టీలు. మొన్నే రాఖీ పండగ 2 రోజులు ఉందంటే ముందు తీసుకున్నాను. వీడియో చేద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు. షాప్లో బిజీ అవ్వడం వల్ల అసలు వీడియో చేయడానికి కుదరలేదు. అందుకు ఇప్పుడు చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో పట్టవలసలు. ఇదొకటి నాకు ట్రెడిషనల్గా రెడీ అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి మాత్రమే ఇవి తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఇంకో జత కూడా ఉంది నా కోసమే. అంటే రెగ్యులర్గా పెట్టుకోవడానికి డైలీ వేర్గా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి.
చూడండి. ఇవి డైలీ వేర్ పట్టగలుసులు అనమాట. ఎంత బాగున్నాయో కూడా, చాలా సింపుల్గా, చాలా లైట్ వెయిట్తో. డైలీ వేర్ అంటే లైట్ వెయిటే ఉండాలి, ఎందుకంటే మనం అంత హెవీ వెయిట్ క్యారీ చేయలేము. నా వల్ల అయితే అస్సలు కాదండి. అంత హెవీ పట్టీలు నేను పెట్టుకుంటే ఏదో కడియం పెట్టుకున్నట్టు ఫీల్ వస్తుంది నాకు. అందుకోసమే నేను అలాంటి పెట్టుకోను. ఇవి డ్రెస్సుల మీదకైనా, నార్మల్ సింపుల్గా రెడీ అయినప్పుడు శారీస్ మీదకైనా, ఆడవాళ్ళకి కాళ్ళకు పట్టీలు ఉండాలి కాబట్టి ట్రెడిషనల్గా బాగుంటాయి. అన్నీ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది ఒక చేద్దాం. ఇప్పుడు నాకు కాదు, మా పాపకి వాళ్ళ తమ్ముడు రాఖీ కట్టినందుకు తనకు పట్టుగొలుసులు ఇంతకు ముందు కూడా ఉండేవి, కానీ తను ఎప్పుడు పెట్టుకోదు. ఎందుకంటే సాక్స్లు వేసుకుంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా పెట్టుకోదు. అవైతే 4-5 ఏళ్ళ వరకు పాపం చిన్నగా ఉన్నప్పుడు పట్టీలు మొన్నటి వరకు వచ్చాయి తనకి. అవి మార్పించేసి, అవి చాలా సన్న పట్టీలు అండి. దాంట్లో ఒక 500 ఏమో పడింది అంతే. దానికోసం ఈ పట్టీలు తీసుకున్నాను మా పాప కోసం. ఎంత బాగున్నాయి కదా, బుల్లిబుల్లిగా చిట్టి చిట్టి పట్టీలు, చిట్టి పట్టిది. అక్కడక్కడ మోచి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్, చాలా బాగున్నాయి కదా. ఇవైతే 2100 పడింది నాకు ఈ పట్టీలు. ఇవంతా 2.5 తులాస్, 2.5 తులాలు. 2.5 తులాలకి 2100 పడింది అనమాట ఈ పట్టీలు మా పాపవి. నా పట్టీలు రేట్ చెప్తాను ఇప్పుడు. ఇంతకీ ఎలా ఉన్నాయి, నచ్చాయి నా పట్టీలు? మీరు కూడా అలానే ట్రై చేయండి. ఎంత మంచిగా దాచుకొని కొనుక్కుంటే ఆ ఫీలే ఉండదు. ఇలానే బంగారమే, వెండి అని కాదండి, బంగారం కూడా కొనుక్కోవచ్చు. ఏవైనా ఇంట్లో మన ఇంట్లో ఏమైనా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏమైనా లేకపోతే మిక్సీ, గ్రైండర్ అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. చాలా బాగుంటుంది ఆ ఫీల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ పట్టీలు అయితే పావు తక్కువ 3 తులాలు, పావు తక్కువ 3 తులాలు అనమాట. ఇవి నాకు 2700 పడ్డాయి. 2700 పడ్డాయి అన్నమాట ఈ పట్టీలు. ఇప్పుడు అవి నేను పాత పట్టీలు ఇచ్చేసి వాటిలో ఒక 2000 ఏమో కలిపి తీసుకున్న పట్టీలు అవి 4 తులాస్ పట్టీస్ ఏమో ఇచ్చేసి 1500 ఎంతో ఇచ్చాను, నాకు గుర్తులేదు. అవి ఇచ్చిన పట్టీలు. ఈ పట్టీలు అయితే ఎన్ని తులాలు చెప్పండి. 14 తులాలు అండి ఇవి. అక్షరాల 14 తులాల పట్టీలు. ఇవి నేను దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాను. 14 తులాలు అంటే చాలా ఎక్కువ కదా. 14 తులాలు ఒక్క టైంలో చాలా తక్కువ అమౌంట్ ఉండే. ఎందుకంటే మా అత్తమ్మ నేను కొనేదాన్ని పట్టీలు చాలా తక్కువకి వచ్చాయి. 8000కి 7000కి వచ్చేసాయి. ఇప్పుడు నాకు ఎంత పడిందో తెలుసా? కరెక్ట్గా 14 తులాల పట్టీలు 12700 పడ్డాయి. అర్థమైందా ఎంత రేట్ పెరిగిందో వెండి? 12700 రూపాయలు 14 తులాలు అంటే ఒక తులము 880 రూపాయలు పడింది నాకు. అర్థమైందా? అంత రేట్ అయింది. నాకు తెలిసి వెండి 200, 150 తులం ఉన్నప్పుడు నుండి తెలుసు నాకు, చిన్నగా ఉన్నప్పుడు నేను. ఇప్పుడు 880 రూపాయలు అంటే నాట్ అ జోక్, అసలు చాలా పెరిగిపోయింది కదా. అదండి ఈరోజు వీడియో. చూశారు కదా ఎలా ఉన్నాయి నా పట్టీలు? కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే సేవింగ్ చేసుకొని మనీ దాచుకొని హస్బెండ్ తెలియకుండా కొనుక్కోండి, చాలా బాగుంటాయి. అసలు మీకు విషయం తెలుసా, మా వారు నాకు ఈ పట్టీలు పెట్టుకునేవారు. ఒకసారి పెట్టుకున్నాను, ఏదో ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతానికో ఏమో పెట్టుకున్నాను. అప్పుడు చూశారు, ఏంటి ఇంత పెద్ద పట్టీలు పెట్టుకున్నావు అని చెప్పేసి అన్నారు. అయితే కొనుక్కున్నాను అండి. ఎలా కొనుక్కున్నావు అంటే నేను దాచుకున్న డబ్బులతో అని చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారనమాట. ఇంత పెద్ద పట్టీలు నువ్వు ఎప్పుడైనా పెట్టుకున్నావా, నీ మొహానికి ఎందుకు తీసుకున్నావు అని అంటే నాకు నచ్చాయండి తీసుకున్నానని చెప్పేశాను. ఆయన ఏమనలేదు. తర్వాత చిన్న పట్టీలు ఉన్నాయి కదా రోజు పెట్టుకునేది కాబట్టి రోజు పెట్టుకుంటూ ఊరుకోరు, అందుకు చిన్న పట్టీలు పెట్టుకుంటాను. ఇంతకీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా సేవింగ్ చేసుకుని అలాంటి వస్తువులు కొనుక్కోండి. నా వీడియోస్ ఇంకా మంచివి వస్తుంటాయి, ఇలాంటివే చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.